హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో బటర్ గార్లిక్ ప్రాన్స్ చేస్తున్నాము. స్టార్టర్ ఐటమ్ చాలా బాగుంటుంది. అలాగే ఒక 10-15 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. ఎలా చేసామనేది చూసేయండి. బటర్ గార్లిక్ ప్రాన్స్ కోసము నేను మీడియం సైజ్ ప్రాన్స్ తీసుకున్నాను. ఒక 1/2 కిలో తీసుకుంటే సగం అవుతాయి, దాంట్లో 1/4 కిలో వచ్చాయి ఇవి. నెక్స్ట్ స్టవ్ ముట్టించేసుకుందాం. ప్యాన్ ఒకటి పెట్టుకుందాం. ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో నేను ఒక 1.5 స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేస్తున్నా. ప్యాన్ వెడల్పు పనేసుకుందాం. ఆయిల్ ఇలాగా ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ప్రాన్స్ ఇవి యాడ్ చేద్దాము. ముందు ఆయిల్లో ఒక 4-5 నిమిషాల పాటు ఇలా వేయించుకుందాము. ఆయిల్లోనే మన రొయ్యల్లో నీళ్ళు ఊరుతాయి కదా, ఆ నీళ్ళు ఎక్కిపోయేంత వరకు ఫ్రై చేసాను రొయ్యల్ని. నెక్స్ట్ దీంట్లోకి ఒక వెల్లుల్లి గడ్డ మొత్తం పొట్టు తీసి సన్నగా తరిగాను, ఇది యాడ్ చేస్తున్నా. అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, ఇది ఆప్షను, యాడ్ చేయొచ్చు, యాడ్ చేయకుండా బాగానే ఉంటుంది. అలాగే 2 స్పూన్లంతా బటరు, ఇది యాడ్ చేస్తున్నా. అలాగే ఫ్రెష్గా క్రష్ చేసుకున్న పెప్పర్ పౌడర్, ఇది కూడా యాడ్ చేస్తున్నా. అలాగే చిన్న నిమ్మకాయ ముక్క, ఇది పిండేద్దాం. అలాగే కొన్ని చిల్లీ ఫ్లేక్స్, చాలా సింపుల్ అండి చేసుకోవడము. మొత్తం 15 నిమిషాలు టైం పడుతుంది అంతే నాకు తెలిసి. బటర్లో ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేద్దాము. నెక్స్ట్ కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నా, టేస్ట్కి సరిపడా. ఒక 1/2 స్పూన్ ఉంటుంది ఉప్పు, ఇది అంతే. అలాగే ఒక 1/2 స్పూన్ కార్న్ఫ్లోర్ని వాటర్లో కలిపేసి యాడ్ చేస్తున్నా. కలుపుకుందాం ఒకసారి. అలాగే ఒక 1/2 గ్లాస్ వాటరు, ఒక 2-3 స్పూన్లు ఉంటుంది వాటర్, ఇది అంతే. పెద్ద మంట పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు టాస్ చేద్దాము. మన బటర్ గార్లిక్ ప్రాన్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. దింపేసుకొని వేడివేడిగా తినేయడమే. టేస్ట్ చేద్దాం. ఇంకా బటర్ గార్లిక్ ప్రాన్స్ లైట్గా నిమ్మకాయ యాడ్ చేసి. సూపర్, అసలు చాలా బాగుంది. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి.